నీళ్ళు కుమరిషాల సరుపు నీళ్ళు పోయారు ఇప్పుడు. ऐश करेंगे.
భూలోకం వచ్చాడయ్యా, మానవుని రక్షించి పరలోకమును చేర్చ శిలవను మోసాడయ్యా, పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా, మానవుని రక్షించి పరలోకమున చేర్చ శిలవను మోసాడయ్యా, నీటిని తుడిచాడయ్యా, మోసం ఇచ్చాడయ్యా, నిరగతి రాలేని నా కోసం వచ్చాడయ్యా, కనీటిని తుడిచాడయ్యా, నా కోసం పంచాడయ్యా, నిరగతి రాలేని నా కోసం వచ్చాడయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. చప్పట్లు చేతులెత్తి అందరూ. స్తోత్రం. వినిపిస్తా చప్పట్లు పట్టండి. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా, ధనవంతుడుగా మనలను చేయా దారిద్ర్యం పొందాడయ్యా, రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా, ధనవంతులుగా మనలను చేయా దారిద్ర్యం పొందాడయ్యా, కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా, నేనకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా, కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా, నేనకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా, నా యేసయ్యా, 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 నా ప్రాణం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ. అందరము చప్పట్లు కొడుతూ నజరేతు పట్టణ నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో, నజరేతు పట్టణ నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. చూచినాము స్వామి యేసునాథుని, మేము వెళ్ళి చూచినాము స్వామి యేసునాథుని. ప్రేమ మొక్కి వచ్చినాము మా మనంబులరగా, ప్రేమ మొక్కి వచ్చినాము మా మనంబులరగా. బేతలేము పురములోన బీద కన్య మరియకు, బేతలేము పురములోన బీద కన్య మరియకు. పేదగా స్వరూపు దాల్చి వెలిసె పశుల పాకలు, పేదగా స్వరూపు దాల్చి వెలిసె పశుల పాకలు. పేద పట్ల వారి కన్య మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి, మరియమ్మ ప్రేమ గల యేసు తల్లి. పేరెళ్ళిన దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం. పేరెళ్ళిన దేవదేవుడే యేసయ్య ప్రేమ గల అవతారం. స్వర్గ ద్వారాలు తెరచిరి యేసయ్య స్వర్గరాజు పుట్టగానే, యేసయ్య స్వర్గరాజు పుట్టగానే. స్వర్గున దూతలు వచ్చిరి యేసయ్య చక్కని పాటలు పాడిరి. స్వర్గున దూతలు వచ్చిరి యేసయ్య చక్కని పాటలు పాడిరి. నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడికాడ, నువ్వు పోయే దారిలో యెరూషలేం గుడికాడ. అచ్చం మల్లె పూల తోట యేసయ్య, అచ్చం మల్లె పూల తోట యేసయ్య. దొడ్డు దొడ్డు బైబుల్లు దోసెట్లో పెట్టుకొని, దొడ్డు దొడ్డు బైబుల్లు దోసెట్లో పెట్టుకొని. దూరల్లే బయలెళ్ళినాడే యేసయ్య, దూరల్లే బయలెళ్ళినాడే. రాజులకు రాజు పుట్టన్నయ్య, రాజులకు రాజు పుట్టన్నయ్య. రారే చూడా మనం వెళ్ళుదామన్న, రారే చూడా మనం వెళ్ళుదామన్న. తారను చూచి తూర్పు జ్ఞానులన్నయ్య, తారను చూచి తూర్పు జ్ఞానులన్నయ్య. తరలినారే బెత్లెహేమన్నయ్య, తరలినారే బెత్లెహేమన్న. పదరా పోదామురన్నా శ్రీయేసుని చూడ, పదరా పోదామురన్నా, పదరా పోదామురన్నా శ్రీయేసుని చూడ, పదరా పోదామురన్నా. శ్రీయేసన్ననట లోకరక్షకుడట, శ్రీయేసన్ననట లోకరక్షకుడట. లోకులందరికయో ఏకరక్షకుడట, లోకులందరికయో ఏకరక్షకుడట. పదరా హే పదరా హే పదరా పోదామురన్నా శ్రీయేసుని చూడ, పదరా పోదామురన్నా, పదరా పోదామురన్నా శ్రీయేసుని చూడ, పదరా పోదామురన్నా. మరి పెద్దలైన వాళ్ళు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు సేవకులు. మనం త్వరగానే ముగించుకుందాం. సరైన మంచి అన్నం తినే టైమున మనం ముగించుకుందాం. ఆ కుర్చీలో మీద కూర్చున్న వాళ్ళు కూడా మనం సరైన టైంకే ముగించేద్దాం. అన్నం తినే టైంకు మాత్రమే మనం ముగించేద్దాం. త్వరగానే ముగించుకుందాం. ఎందుకంటే ఇది చలికాలం దినం కాబట్టి మీరు దయచేసి ఎవరు కూడా ఎక్కడ అది కాకుండా త్వరగానే మనం ముగించేద్దాం. మరి అదేవిధంగా మరి సేవకులు మన మధ్యలో ఉన్నారు, ఒక్కొక్కరు గ్రీటింగ్ ఇస్తారు. మరి ఈ గ్రీటింగ్ సేవకులకు అవకాశం ఇవ్వడానికి పీటర్ అన్న చెప్పి గ్రీటింగ్ ఇస్తారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో మీకందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని అందరినీ మీ కుటుంబాలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కొంత సమయంలో గ్రీటింగ్స్ అందించబడ్డాది. ఆ తర్వాత మన మధ్యలో ఉన్న దైవ సేవకులు
వారందరూ కూడా మీకు గ్రీటింగ్స్ అందిస్తారు. దేవునికి స్తోత్రము. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న రాజ్ కుమార్ అయ్య గారు వచ్చి ముందుగా గ్రీటింగ్స్ మనకు అందిస్తారు. రాజ్ కుమార్. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు అరుసలేరు, చాక్లెట్లు ఇస్తేనే ఎవరికట్లున్నారు. హల్లెలూయా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ఓకే, సంతోషం. చాలా చక్కగా గల్లీ అంతా డెకరేట్ చేయబడ్డది. నేను లోపలికి వచ్చే ముందే అక్కడ చూసిన ఏమనుందంటే క్రీస్తుదూతి మహిమ మంత్రం, హోలీ లాండర్. హల్లెలూయా. మరి ఈ గల్లీ అంతా డెకరేషన్ చేసింది, మనమందరం కూడా డెకరేట్ చేయబడి చేసిరా. ఇప్పటిదాకా చూసినాం కదా, అబ్బాయిలందరూ మంచి వైట్ షర్ట్లు వేసుకొని, అమ్మాయిలందరూ నల్ల డ్రెస్లు వేసుకొని పాటలు పాడి మరి క్రిస్మస్ని డెకరేట్ చేసి ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం కదా. మరి గల్లీని, మన శరీరాన్ని, మన స్టేజ్ని, మన చర్చిని, ఇంకా రేపు ఎల్లుండైతే ఇళ్లలో కూడా మనమంతా ఏం చేస్తున్నాం, డెకరేట్ చేసుకుంటాం. ఎందుకోసం అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. మా ఇల్లు ఈ క్రిస్మస్ రోజు మంచిగా డెకరేట్ చేసి చుట్టాలు బంధువులు వస్తే క్రిస్మస్ బాగా జరుపుకుంటారు, ఈ క్రిస్మస్ మంచి డెకరేషన్ చేసుకుంటున్నారు అని చెప్పుకోవడానికి కదా. హల్లెలూయా. అయితే యేసు ప్రభు నీవు నీ ఇంటికి వచ్చే చుట్టాలని బంధువులని బట్టి మన ఇళ్ళను, మన శరీరాన్ని, మన బట్టల్ని మంచిగా డెకరేట్ చేసేసుకొని తయారై ఉంటున్నాం కదా. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడంటే ప్రకటన గ్రంథం 3:20లో, ఇదిగో నేను తలుపు వద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో భోజనమును, నాతో కూడా అతడు భోజనమును చేయడం కదా. అయితే యేసు ప్రభు ఎక్కడికి వస్తుందంట, హృదయం అనే దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో మనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు ఈ క్రిస్మస్ లో మనకి ఏమి ఇవ్వబోతున్నాడో తెలుసా? క్రిస్మస్ అంటే సంతోషపు పండుగ. క్రిస్మస్ అంటే సంతోషం పండుగ. దేవదూత వచ్చి మంద కాపాడుతోంది, ప్రజలందరికీ కలగబోవు ఏంటండి? మహా సంతోషం. ఒకటి, ఈ క్రిస్మస్ ఇది మొదలుకొని ఈ రోజు నుండి 2025 సంవత్సరం అంతయు మీ జీవితాన్ని సంతోషంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. నమ్మిన వాళ్ళు గట్టిగా చెప్పండి కొడదాం. 2, క్రిస్మస్ అంటే ఆనందము పండుగ. ఒకటి సంతోష పండుగ, రెండవది క్రిస్మస్ అంటే ఆనంద పండుగ. జ్ఞానులైన వాళ్ళంట ఆ నక్షత్రమును చూచి మహానంద భరితులయ్యారు. 2025 సంవత్సరం, 2024 అంతా శ్రమ ఉందేమో, అపజయం ఉందేమో, ఒక్క పని అవ్వలేనేమో. దేవుడు వెలుగుగా ఈ లోకములోనికి వచ్చిన నక్షత్రమైన దేవుడు జ్ఞానుల వలె మిమ్మల్ని మహదానందముతో నింపబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్పబడదాం. క్రిస్మస్ అంటే సమాధానపు పండుగ. దేవదూత అంటుంది, ప్రజలందరికీ కలగబోవు. ఇదిగో ఆయన ఇష్టడైన వారికి భూమి మీద సమాధానం. దేవునికి ఇష్టడుగా ఉంటుంది.